హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి స్కిన్ కేర్ గురించి అండి. జనరల్గా వింటర్లో వచ్చేసి స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కదా, చూస్తున్నారు కదండి. డ్రై అయిపోయి వైట్గా అయిపోతుంది. స్కిన్ జీవం లేనట్టుగా నిర్జీవంగా అయిపోతుంది అనమాట. సో మనం ఎన్ని ఖరీదైన క్రీమ్స్ రాసినా, మాయిశ్చరైజర్ రాసినా కూడా ఇన్స్టెంట్ రిలీఫే కానీ మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ నేను చెప్పే ఈ రెమెడీ కనుక మీరు పాటిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనము స్కిన్ అనేది ఇలా మెరిపించేయచ్చు అనమాట. చాలా మృదువుగా, వింటర్లో కూడా చర్మం మెరుస్తూ ఉంటుంది. మరి ఆ రెమెడీ ఏంటో, ఎలా చేయాలో తెలుసుకుందామా? ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్సే. ఖర్చు కూడా చాలా తక్కువ. పారాషూట్ కోకోనట్ ఆయిల్ అందరి ఇంట్లో ఉంటుంది కదా, అలాగే క్యారెట్స్ ఒక 2, ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్ అండ్ బాదం ఆయిల్, ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 2 క్యారెట్ తీసుకుని వాటిని పీల్ చేస్తున్నాను. పీల్ చేసేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని తడి ఏమీ లేకుండా మొత్తము కూడా డ్రై చేసుకోవాలన్నమాట. నాప్కిన్తో నీట్గా తుడిచేసి డ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన క్యారెట్స్ని సన్నగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ తురిమేసిన తర్వాత చూడండి ఎలా ఉందో, ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఈ పాన్లో మనం ముందుగా చెప్పుకున్నాం కదా కోకోనట్ ఆయిల్, ఇది పారాచూట్ అయినా పర్వాలేదు, లేదు నార్మల్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా కూడా పర్లేదన్నమాట. ఇక్కడ నేను ఒక కప్పు కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఈ ఆయిల్ సన్నని సెగ మీద స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో ఉండాలి. కోకోనట్ ఆయిల్ చాలా త్వరగా వేడెక్కుతుంది. సో కొంచెం వేడెక్కగానే మనం ముందుగా తురుముకుని పెట్టుకున్నాం కదండి క్యారెట్ తురుము, ఈ క్యారెట్ తురుము అనేది ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో మనం క్యారెట్ తురుము వేయగానే ఒక్కసారిగా ఇలా పొంగులాగా వచ్చేసి మొత్తం ఆయిల్ అంతా కూడా పోతుందనమాట. జాగ్రత్తగా కొంచెం కొంచెం క్యారెట్ తురుము అనేది వేసుకొని మొత్తం బాయిలింగ్ అంతా కూడా స్టాప్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇది జస్ట్ 5 to 7 minutes లోపు అయిపోతుంది. మొత్తం కూడా క్యారెట్ అంతా ఫ్రై అయిపోయి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. క్యారెట్ అంతా కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం కూడా క్యారెట్ కలర్లోకి వచ్చేసింది. చూడండి, చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ ఒక 2 spoons మిక్స్ చేసుకోవాలి. అలాగే బాదం ఆయిల్, ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బాదం నూనె కూడా ఒక 2 spoons వేసి ప్రాపర్గా మొత్తము కూడా మిక్స్ చేసుకొని ఇది వేడి మొత్తం చల్లారిపోయే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ చేసాము. ఆయిల్ అంతా కూడా కూల్ అయిపోయింది. చూడండి, చూస్తున్నారు కదా, వావ్ మంచి కలర్లో ఉంది. ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకొని అందులోకి ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మన స్కిన్ కేర్ రెమెడీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా ఒకే ఒక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి. అది కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ విటమిన్ క్యాప్సూల్స్ అన్నమాట. ఇవి అందానికి చాలా బాగా పనిచేస్తాయి, స్కిన్కి చాలా గ్లో ఇస్తాయి అన్నమాట. ఇవి అన్ని మెడికల్ షాప్స్లోనూ దొరుకుతాయి. ఇవి ఒక 2 capsules కట్ చేసి వేసుకుని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఈ రెమెడీ అనేది నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఇయర్ మొత్తము కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఓన్లీ వింటర్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్కిన్ని చాలా మృదువుగా, మాయిశ్చరైజర్గా ఉండి మెరిపిస్తూ ఉంటుంది. సినీ తారలు సైతం
ఖుష్బూ ఉన్నారు కదండి, ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ అయితే ఇదే అన్నమాట. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇది మనకి 1 ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటుంది. బ్యూటీ ప్రోడక్ట్స్ వాడే ముందు ఏవైనా కూడా డైరెక్ట్గా ఫేస్ మీద వాడకూడదండి. అన్ని ప్రోడక్ట్స్ అందరికీ పడవు కాబట్టి ఫస్ట్ స్కిన్ మీద టెస్ట్ చేసుకోవాలి. హ్యాండ్ మీద అప్లై చేసుకుని ట్రై చేయండి. మీకు అది పడుతుంది అంటే తప్పకుండా యూజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెమెడీ నచ్చిందా అండి? యూజ్ చేయండి, ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీరే చెప్పండి. డెఫినెట్గా రిజల్ట్స్ అయితే మీరు వావ్ అంటారు. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు